ఆర్ఎస్ బ్రదర్స్ ఇప్పుడు మన బోడుప్పల్లో ప్రముఖ సెలబ్రిటీ జంట అక్కినేని నాగచైతన్య మరియు శోభిత గార్లచే ఈ జూలై 18న గొప్ప ప్రారంభం. 2034 వరకు ముఖ్యమంత్రిగా తానే ఉంటానన్నారు రేవంత్ రెడ్డి. కొందరు విద్యామంత్రిగా తనని రాజీనామా చేయాలని ప్రశ్నిస్తున్నారని, అయితే విద్యారంగంలో మంచిగా పనిచేసినందుకు మంత్రిగా రాజీనామా చేయాలా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. 2014 నుంచి ఇప్పటిదాకా మోదీ ప్రభుత్వం 151 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. నాయకులను తయారు చేసేది కూడా మీరే. 5 సంవత్సరాలు మేము పేద విద్యార్థుల కోసం, ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లల కోసమే మేము అంకితం అవ్వదలుచుకున్నాము. 5 సంవత్సరాల తర్వాత మేము వెనక్కి తిరిగి చూసుకుంటాం. ఒకవేళ ఏమైనా కోల్పోతే మా రేవంత్ అన్న దగ్గరకు పోయి మేము కొట్లాడి తెచ్చుకుంటామని మీరు మనసులో పెట్టుకోండి. 34 వరకు నేనే ఉంటా, మీకు ఎవ్వరికి ఏం అనుమానం లేదు. తెలంగాణలో విద్యాశాఖకు పూర్తి స్థాయిలో మంత్రి లేడు. అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయి మంత్రిని విద్యాశాఖకు నియమించాలని నేను మిమ్మల్ని అడుగుతున్నా. పర్ఫామ్ చేసినందుకు నేను విద్యాశాఖ నుంచి తొలగాల, లేదంటే 14 సంవత్సరాలు మీ ప్రమోషన్స్, మీ ట్రాన్స్ఫర్స్ లేకపోతే 23,000 మందికి ప్రమోషన్లు ఇచ్చి 30,000 పైగా టీచర్లను ట్రాన్స్ఫర్స్ చేసినందుకు విద్యాశాఖ మంత్రిగా నేను తొలగాలనా? ఈ దేశానికైన ప్రధానమంత్రులందరూ కలిసి 51 లక్షల కోట్ల అప్పు చేస్తే 2014 నుంచి 2026 వరకు 12 సంవత్సరాలలో ఇప్పుడున్న ప్రధానమంత్రి చేసిన అప్పు 151 లక్షల కోట్ల రూపాయలు. విమానాశ్రయాలు ఏమైనా మనకు కొత్తగా వచ్చినాయా? రైల్వే లైన్లు ఏమైనా కొత్తగా వచ్చినాయా? విపరీతంగా ఏమైనా పోర్టులు వచ్చినాయా? ఎయిర్పోర్ట్లు ఏమొచ్చినాయి? కానీ ఈ 12 సంవత్సరాలల్లో ఈ దేశం నిన్నగాక మన పార్లమెంట్లో సమాధానం ఇచ్చినప్పుడు ఈరోజు దేశం యొక్క అప్పు 201 లక్ష కోట్ల రూపాయల అప్పు. ఈరోజు మీ సమస్యలన్నీ నాకు వదిలేయండి. ఉపాధ్యాయ సంఘాలు ఏ సమస్యల మీద అయితే కొట్లాడుతుండ్రో మీరు అడగకుంటేనే మీ సమస్యను పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా. మీరు ఏది అడగాల్సిన పని లేదు, మీ ఇంటికి పంపిస్తా. మీ ప్రమోషన్లు మీ ఇంటికి పంపించినా, మీ బదిలీలు మీ ఇంటికి పంపించినా, మీ రిక్రూట్మెంట్, డిఎస్సి రిక్రూట్మెంట్ ఏమైనా ఫ్రెష్ రిక్రూటీస్ ఇక్కడ ఎవరైనా ఉంటే, లేదా మీ ఫ్రెండ్స్ ఉంటాడు, కానీ 55 డేస్లో 11,000 నోటిఫికేషన్ టు అపాయింట్మెంట్ వరకు 55 డేస్లో నేను ఇచ్చిన. ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా? ఉపాధ్యాయ సంఘాలకు నా సూచన, పిల్లల సమస్యల మీద మీరు కొట్లాడండి నాతోటి, మీ సమస్యల మీద కొట్లాడకండి.